చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మహానాడు సందర్భంగా కొన్ని గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మహానాడు ఓ పొలిటికల్ గ్లామర్ ప్లాట్ఫామ్. రాజకీయాల్లో మక్కుటం లేని మహారాజులుగా వెలుగొందిన వారికి, సీఎంలకు, మంత్రులకు మహానాడు ఒక స్వర్ణ సోపానంలా మారిందని మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నమ్మలేని నిజం. తెలంగాణ ముఖ్యమంత్రుల కనెక్షన్ మహానాడుతో. విభజన తర్వాత తెలంగాణకు సీఎంలైన వారందరికీ మహానాడుతో విడదీరాని బంధం ఉంది. ఎందుకంటే మహానాడు వేదికపై ఫోటోలకు పోజులు ఇచ్చిన వారే, మైకులు పట్టుకుని ప్రసంగాలు దంచిన వారే తెలంగాణకు ఆరాధులయ్యారు. ఇది కేవలం యాదృచ్ఛికం అనుకుంటున్నారా? రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు. కడపలో సరికొత్త అధ్యాయం. ఇప్పుడు మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈసారి వేలాది మంది తెలంగాణ నేతలు, కార్యకర్తలు కూడా కడపకు తరలి రానున్నారు. ఇక్కడ కూడా కొందరు మైకుల కోసం తహతహలాడే వారికి, ఫోటోలకు పోజులు ఇచ్చే వారికి భవిష్యత్తులో మంత్రి పదవులు దక్కుతాయేమో చూడాలి. మాజీ మహానాడు స్టార్లు, అప్పుడు మంత్రులు, ఒకప్పుడు మహానాడు వేదికపై మైకు కోసం ఎదురు చూసిన రోజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, విడుదల రజనీ వంటి ఎందరో ఇప్పుడు మంత్రులుగా మారారు. వీరందరికీ మహానాడు ఒకప్పుడు ఒక ఎమోషన్. ఆ వేదికపై అడుగు పెట్టడం, ప్రసంగించడం, జనంలోకి వెళ్ళడం, ఇవన్నీ వారికి రాజకీయ జీవితంలో కీలక మలుపులు. కేసీఆర్, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో టీడీపీ వారే ఎక్కువ. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాబినెట్ను పరిశీలిస్తే మెజారిటీ మంత్రులు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే కావడం విశేషం. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నుండి వైఎస్ఆర్ క్యాబినెట్ వరకు ఉన్నారు. ఇది మహానాడు ప్రభావమో లేదా ఆ పార్టీలో దొరికిన రాజకీయ పాఠాల్లో తెలియదు, కానీ వారి రాజకీయ జీవితంలో మహానాడు పాత్రను తక్కువ అంచనా వేయలేం. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు అంటారు, కానీ మహానాడుకు వచ్చి వెళ్ళిన వారికి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద పదవి దక్కుతుందనే నమ్మకం మాత్రం ప్రచారంలో ఉంది. ఈసారి కడపలో జరిగే మహానాడు నుంచి ఎంతమంది మంత్రులు లేదా ముఖ్యమంత్రులు పుట్టుకొస్తారో చూడాలి.